మన జీవితం పట్ల మరణమునకు రోగమునకు ఎటువంటి అధికారం లేదు. Satan, poverty, darkness, powers of evil have no power. మరి అపవాదికి చీకటి శక్తులు దురాత్మ శక్తులకు మనపడి ఎటువంటి ఒత్తిడి అధికారం లేదు. That is salvation. అది రక్షణ ఉందండి. Jesus is the ticket to heaven. మరి యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన పరలోకానికి మన టికెట్ మాదిరిగా ఉంటున్నాడు. Can I hear you say that? అది మీరు చెప్తారండి. Jesus is the ticket to heaven. Amen. Amen. I just want to give you a few small little prayers. I want you to go into the Bible, find it yourself, but listen very carefully what I'm saying. నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి మీరు. You know the majestic name of Jesus? మీరు తెలుసా అండి ఆ యొక్క సర్వశ్రేష్ఠమైన యేసుక్రీస్తు నామము. I am putting it in the simplest way. నేను చాలా సులభమైనటువంటి పద్ధతిలో మీ ముందు పెడుతున్నాను. For me to live in Jesus Christ, మరి యేసుక్రీస్తు ప్రభు యందు నేను జీవించడానికి కొరకై it is possible for me అది నాకు సంభవం అండి. to sum up an entire existence మరి ఆ యొక్క సమస్త సృష్టి అందరిలో తను కలిగి in one word. ఆ ఒకే ఒక నామంలో కలిగింది. For me to live in Christ is just to sum up my entire world in that one word, which is Jesus. మరి యేసుక్రీస్తులో జీవించడం అంటే నేను సమస్తము కలిగి ఆ యొక్క నామములో నేను జీవించడమే. That name Jesus, ఆ నామం యేసు నామము the Bible says, బైబిల్ సెలవిస్తుంది He is the Alpha and the Omega, అతను ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. which means the beginning and the end. దానికి అర్థం అంటే ఆది అంతము తానై ఉన్నాడు. He is the first and the last. అతను మొదటి వాడును కడపటి వాడును. He is the same yesterday, today and forever. అతను నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నటువంటి దేవుడు. You have a living example here, me standing for 1 year. You all are seeing me. మరి నేను నీ ముందు సజీవంగా ఉన్నటువంటి సాక్ష్యమై ఉంటున్నానండి. మీ మొదట Was it different last meeting? మరి లాస్ట్ మీటింగ్ వేరుగా ఉన్నానా నేను? Was it different in September? మరి సెప్టెంబర్ లో వేరుగా ఉన్నానా? Same Jesus comes. అదే యేసు మన మధ్యన వస్తాడు. The Bible says He is the same yesterday, today and forever. అతను నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. He is the one who is, who was and will be. నేను అవును ఉన్నటువంటి మరి ఉండు దేవుడు అని చెప్పబడి ఉంది. He is the way, the truth and the life. అతను జీవము మార్గము సత్యమునై ఉన్నాడు. Who is this Jesus? ఈ యేసు ఎవరండి? Hear this, it's very very sweet. ఇది చాలా శ్రేష్టమైనటువంటి విషయం అండి. ఇది Jesus యేసు is the Prince of Peace, మరి సమాధానానికి అధిపతి అయి ఉంటున్నాడు. who calms my soul. అతను హృదయం నెమ్మది పరచువాడు. Jesus యేసు is the good shepherd. అతను మంచి కాపరి. He guards my soul. నా యొక్క ఆత్మను కాపాడి సంరక్షించువాడు. Jesus యేసు is the high priest. అతను ప్రధాన యాజకుడు. He redeems my soul. నా ఆత్మను విమోచించువాడు. Jesus, యేసు King of kings. రాజులకు రాజు. He governs my soul. నా ఆత్మను సంరక్షించువాడు. Jesus, యేసు the great prophet. గొప్ప ప్రవక్త. He illuminates my soul. అతని జీవితం సంబంధించినటువంటి వాడు. Jesus, యేసు my beloved, నా యొక్క ప్రియుడు. who loves my soul. నా ఆత్మను ప్రేమించేవాడు. He is the judge of the living and the dead. అతను మరి మృతులకు మరి సజీవులకు దేవుడై ఉన్నాడు. He vindicates my soul. అతని జీవితం పట్ల నిర్దోషియబడిన నా పక్షమున He is the resurrection of life. అతను పునరుద్ధానమై ఉన్నాడు. Who preserves my soul. నా ఆత్మను కాపాడి సంరక్షించువాడు. He is the great I am. నేను గొప్ప దేవుడై ఉన్నాడు. Who assures my soul. నా యొక్క ఆత్మకు తన నిరీక్షణ దయచేవాడు. యేసు King of glory. అతను మహిమకు రాజై ఉంటాడు. King of all ages. మరి ప్రతి ఒక్క తరానికి గొప్ప రాజై ఉంటాడు. King of all the earth. మరి భూమంతటికి తను రాజై ఉన్నాడు. King of kings. అతను రాజులకు రాజు. My king. నా రాజై ఉన్నాడు. హల్లెలూయా. Jesus. యేసు More than enough. నాకు దానికంటే ఎక్కువైనటువంటి దేవుడు అండి. Jesus. యేసు More than enough. నాకు చాలిన దానికంటే ఎక్కువైనటువంటి దేవుడు. When I'm hungry, నేను ఆకలి కొనినప్పుడు He is the bread of life. నాకు జీవపు అప్పమై ఉంటున్నటువంటి That feeds me. అతను నాకు సమకూర్చి ఆహారం సమకూర్చేవాడు. When I'm lost, నేను ఎప్పుడైతే పోగొట్టుకుని పోతానో
He is the way that leads me home. మరి గృహమునకు మరలా మార్గం చూపించేవాడై ఉంటున్నాడు. When I am trapped, నేను ఎప్పుడైతే బంధకములో ఉంటానో He is the door to freedom. నాకు మరి సమకూర్చకు మార్గమై ఉంటున్నాడండి. When I am uncertain, నేను జీవితంలో మరి ఎటువంటి నిశ్చయత స్థితిలో ఉన్నప్పుడు He is my rock. నా యొక్క రాయి బండ అయి ఉంటున్నాడు తాను. When I am speechless, నేను ఎప్పుడు మౌని అయి ఉంటానో He is my word. నా యొక్క మాట అయి ఉంటున్నాడు తాను. When I am in despair, నేను జీవితంలో నిరాశకు నిస్పృహకుంటే He is the bright morning star. అతను వేకువ చుక్క వెలుగు ఉదయం చుక్క అయి ఉంటున్నాడండి. When I am sorry, నేను జీవితంలో ఎంతో నిరాశకు గురైతే He is the Lamb of God who washes away my sin. నా జీవితంలోని ప్రతి పాపమును కడిగే దేవుని గొర్రెపిల్ల అయి ఉంటున్నాడు. When I am afraid, నేను ఎప్పుడైతే భయాందోళనకు గురవుతానో He is the Lion of Judah. అతను యూదా గోత్రపు సింహమనాలో ఉంటున్నాడు. When I am in poverty, నేను దరిద్రతలో ఉన్నప్పుడు He is the unspeakable gift. అతను మరి మాటలు చాలంత గొప్ప బహుకరించేవాడై ఉన్నాడు. When I am in darkness, నేను చీకటిలో జీవిస్తున్నప్పుడు He is the light of the world. ఈ లోకమునకు వెలుగై ఉంటున్నాడు నా The జీవితంలో. Lord of all glory. మరి సమస్తమునకు దేవుడు ప్రభువై ఉన్నాడు. The Lord of all hosts. ప్రతి ఒక్క స్థితికి దేవుడు రాజు అయినాడు తాను. The Lord of all. సమస్తమునకు ప్రభువు, My Lord. నా ప్రభువు. To Him alone అతనికి మాత్రమే belongs the name above all names. అతనికి మాత్రమే చెందింది ఆ నామము అన్ని నామముల కంటే పై నామము. Say this with me. నాతో కూడా చెప్పండి దయచేసి. He is my Lord. To Him alone belongs the name above all names. Amen. Jesus is the light in my world. మరి యేసు ప్రభువు నా ప్రపంచంలో తను వెలుగై ఉన్నాడు. Jesus is the light in a world that has lost its way. మరి ఈ లోకంలో మరి సమస్తము కోల్పోయిన లోకంలో యేసు ప్రభువు నాకు మార్గమైన జీవమైనాడు. Jesus is the hope of this nation. మరి యేసు ప్రభువు ఈ యొక్క దేశమునకు నిరీక్షణై ఉన్నాడు. That is dying with despair. మరి నిరాశతో నిర్మూలమవుతున్న ఈ దేశమునకు Jesus, యేసు, that name above all names. ఆ నామము అన్ని నామముల కంటే పై నామము. I will close with a beautiful scripture. ఒక చక్కటి లేఖనముతో ముగిస్తానండి. Luke 19:10. లూకా 19వ అధ్యాయం 10వ వచనము. This is for each and every one of you, for people watching on television, watching on YouTube, for everybody. This scripture is for you. ఈ లేఖనము మరి టెలివిజన్ లో చూసినటువంటి వారికి, యూట్యూబ్ లో చూసినటువంటి వారికి, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇది అనుసంధానం లేఖనం. Luke 18:10. లూకా 19వ అధ్యాయం 10వ వచనము. The Son of Man, దేవుని కుమారుడు, that's Jesus, అది యేసుక్రీస్తు ప్రభువు, has come to seek. అతను వెతికి నశించిన దాన్ని వెతికి and to save రక్షించుట కొరకు వచ్చి ఉన్నాడు. that which was lost. అది పోగొట్టుకున్నటువంటిది అది వెతికి రక్షించకు వచ్చి ఉన్నాడు. Jesus came to seek us out from the claws of death and Satan. మరి అపవాది మరణం నుంచి పాపం నుంచి వెతికి రక్షించకు వచ్చాడు యేసు ప్రభువారు. And to save all that was lost. అది పోగొట్టుకున్న సమస్తమును తిరిగి రక్షించడానికి వచ్చి ఉన్నారు. In 1 Corinthians 3:11, మొదటి కొరింథీయుల పత్రిక 3:11 చదివిస్తుంది. For there is no other foundation. మరి ఎటువంటి పునాది లేదండి. No churches, this Navinas standing in lines. No other foundation. ఎటువంటి పునాది ఇంకా లేదండి. Can lay anyone. ఎవ్వరు కూడా ఇంకా వేయకూడదు, వేయజాలరు. But that which is laid in Jesus Christ Himself. కేవలము యేసు క్రీస్తు ప్రభు నామమందు వేసిన పునాది మాత్రమే. Christ is our foundation. క్రీస్తే మన యొక్క పునాది అయి ఉంటున్నాడు. The storms can come, the rain can come, the sickness can come, and devil can come, and everybody can come. ఆ తుఫాను రావచ్చును, గాలి రావచ్చును, అపవాది రావచ్చును, అనారోగ్యం, మరణం రావచ్చును, కానీ our foundation is so strong. మన యొక్క పునాది ఎంత బలిష్టముగా ఉందంటే, whether there's an earthquake, tremor, tsunami, ఎర్త్క్వేక్స్ కానీ భూకంపములు సంభవించినా కానీ we will be still standing. మనం ఇంకను నిలిచే ఉంటాము. Acts 16:31. అపోస్తల కార్యాలు 16:31 వచనము. Believe on the Lord Jesus Christ. మన ప్రభువైన యేసు క్రీస్తు నామమునందు విశ్వసించుము.
Is that too hard? What Jesus is asking? అది చాలా కష్టమైన పని అండి యేసుప్రభువు అడుగుతున్నారు మనని. Just saying believe on the Lord Jesus Christ. కేవలం ప్రభుని యేసుక్రీస్తు నమ్మిక ఉంచమని సెలవిస్తున్నాడు. See what you're getting in return now. మీకు ఉచితంగా ఏమని లభిస్తుందో గమనించండి. You and your household will be saved. నీవు నీ ఇంటి వారు రక్షించబడుదురు. Imagine you are believing in the Lord Jesus Christ. నీవు ప్రభుని యేసుక్రీస్తును విశ్వసిస్తున్నావు. But you and your household are going to be saved. నీవు నీ కుటుంబీకులు అందరూ కూడా రక్షించబడుతున్నారు. Believe in the Lord Jesus. మన ప్రభుని యేసుక్రీస్తును విశ్వసించుము. And again he says in John 3:6. మరలా యోహాను సువార్త 3:16 సెలవిస్తుంది. Most assuredly I say unto you. నిశ్చయముగా నీతో మీతో చెప్పుచున్నాను. Most assuredly I say unto you. నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. Until you are born again. నీవు తిరిగి జన్మిస్తే తప్ప You will not enter the kingdom of నువ్వు heaven. పరలోక రాజ్యం చేరవు. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రము. Hallelujah. హల్లెలూయా. Now as we stand up, we have heard God's word. మనం అందరం నిల్చుంటుండగా The Bible says బైబిల్ సెలవిస్తుంది, when we hear God's word దేవుని వాక్యమును మనం వినినప్పుడు and we believe, మనం నమ్మినప్పుడు miracles, signs and wonders happen. అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు జరుగుతాయి. As we start to praise and worship and as we pray, I will pray for every single person here. మరి ప్రతి ఒక్కొక్కరికి నేను ప్రార్థిస్తాను. అందరం ఇక్కడ మన స్తుతి ఆరాధిస్తుండగా Holy Spirit is already here. పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఎప్పుడో ఉన్నాడండి. Whatever you have come with today, నువ్వు ఏదైతే చిత్త వచ్చి ఉండొచ్చు ఉదయం believe నమ్మండి. the Lord has given unto you. దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని నమ్మండి. You have to believe. నువ్వు నమ్మాలి. నీవు Whatever. ఏదైనా కానీ I may not call it out. నేను బహుశా పిలవకపోవచ్చును. I may call it out. నేను బహుశా పిలవవచ్చును. God knows better కానీ than me. దేవుడు నాకన్నా శ్రేష్ఠాన్ని నీ పట్ల ఎరిగినటువంటి వాడు. Stand up to your feet. నీ యొక్క మీరు నిలిచినట్లయితే Believe the Lord is going to pass by. మరి నమ్మండి, ప్రభు నీ పక్క నుంచి వెళ్తున్నాడు. Whoever want to come forward, don't worry who says what. ఎవరు చెప్తే వారు ఏమనుకుంటారో పట్టించుకోదు. కానీ దయచేసి మీరు ముందుకు రావాలంటే రావచ్చునండి. మీరు Come unto the Lord. ప్రభు యొద్దకు రండి. మీరు Come unto the Lord. ప్రభు యొద్దకు రండి. మీరు Just be in His presence. తన యొక్క సన్నిధిలో ఉండండి. He's already here అతను మన మధ్యన ఉన్నాడండి. to heal you, నేను స్వస్థపరచన to కొరకై, give you His peace that surpasses all understanding, మరి ప్రతి తన సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం ఇవ్వట కొరకై, to pour out His grace upon you. నీ యొక్క తన కృప మీ పైన కుమ్మరించిన కొరకై. Close your eyes. మీ కళ్ళను మూసుకోండి. Ask the Lord to touch you as He passes మరి by. పక్క నుంచి ప్రభు వెళ్తున్నప్పుడు తనను తాకులాగా ప్రభుని వేడుకోనండి. Ask the Lord to touch you as He ప్రభు passes మీరు by. తాకులాగా ప్రభుని వేడుకోండి ఉదయకాలమున. Heavenly Father, పరలోకపు తండ్రి, you said ask of me anything. మరి నన్ను ఏది అడిగిన నా నామమున Lord, today we stand in your presence. ప్రభా ఈ యొక్క ఉదయకాలం నీ సన్నిధిలో నిలిచున్నాము We ప్రభా. ask you, మేము Lord, అడుగుతున్నాము ప్రభా. heal the pain in my legs. ప్రభా నా కాళ్ళని ప్రతి నొప్పిని స్వస్థపరచు. Heal the disease of cancer. క్యాన్సర్ అనే వ్యాధిని స్వస్థపరచు. Break every tumor, Lord. ప్రతి కంత విరిగిపోవును గాక. Diabetes be gone in the name of ప్రతి Jesus. అనారోగ్యం వెళ్ళిపోవును గాక. Fear be gone in the name of Jesus. అవన్నీ వెళ్ళిపోవును గాక. Sickness and disease to be gone in the name of యేసు Jesus. క్రీస్తు నామములో అనారోగ్యము వెళ్ళిపోవును గాక. Say, Lord, touch me as you pass. చెప్పండి, ప్రభా నువ్వు వెళ్తున్న తాకుము ప్రభా అని చెప్పు. I want you, Lord. ప్రభా నువ్వు నాకు కావాలని చెప్పు. Jesus, I want you as my weapon. యేసు నాకు ఒక ఆయుధంగా కావాలని చెప్పు. Stand with me, Lord. నాతో కూడా నిల్చో ప్రభా అని చెప్పండి.